పహల్గాం ఉగ్రదాడులకు కారణమైన ఏ ఒక్కరిని వదలం, వెతికి వెతికి వేటాడి చంపుతాం అని ప్రధాని మోదీ పాకిస్తాన్ ను హెచ్చరించారు. అలాగే ఉగ్రవాదులను, వారిని పెంచి పోషిస్తున్న వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ లో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100కి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టాం. ప్రతిఘటించిన పాకిస్తాన్ కీలకమైన మిలిటరీ స్థావరాలను నాశనం చేయగలిగాం. ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ లో భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ లో సులేమాన్, హషీం ముఫ్తా, హమాజ్ అఫ్తానీని హతమార్చాయి. ఈ ముగ్గురు పహల్గాం ఉగ్రదాడుల్లో పాల్గొన్నవారని ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా దీనిని నిర్ధారించారు. దీనితో ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకున్నట్టయింది. గత కొద్ది నెలలుగా ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికా ఒత్తిడితోనే మనం పాక్ పైన దాడులను విరమించామా? ఎన్ని ఫైటర్ జెట్లను కోల్పోయాం? పార్లమెంట్ ను సమావేశపరిచి దీనిలో నిజానిజాలు వెల్లడించండి అని కోరుతున్నాయి. చివరికి ప్రభుత్వం అంగీకరించి చర్చ ప్రారంభించింది. పార్లమెంట్ లో రెండో రోజు సాగిన చర్చలో హోంమంత్రి అమిత్ షా దీనిపైన మాట్లాడారు. ఆపరేషన్ మహాదేవ్ లో చనిపోయిన ముగ్గురు పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులని, వారికి పాక్ మూలాలున్నాయని తెలిపారు. ఈ ముగ్గురు పాకిస్తాన్ ఓటర్లు. వాళ్ల క్యాంపులో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు పాకిస్తాన్ నుంచి వచ్చినవే. అలాగే అక్కడ దొరికిన చాక్లెట్లు కూడా పాకిస్తాన్ లో తయారైనవేనని వివరించారు. అలాగే ఉగ్రవాదుల రైఫిళ్లు, క్యాట్రిజన్లను విశ్లేషించినప్పుడు అవి పహల్గాం దాడుల సమయంలో వాడినవేనని నిర్ధారణ అయిందని ప్రకటించారు. ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించినట్లు చెప్పారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ తదితర కాంగ్రెస్ నేతలకు లొంగిపోయే స్వభావం లేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చిన్నపాటి ఒత్తిడికే లొంగిపోతాయని విమర్శించారు. ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారని విమర్శలు చేశారు. ఈ విమర్శలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రధానులు దేశ రక్షణను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. జవహర్లాల్ వల్లనే పీఓకే సమస్య ఉంది. 1960లో 80% సింధు జలాలు పాకిస్తాన్ కి అప్పగించారు. 1971లో సిమ్లా ఒప్పందం సందర్భంగా పీఓకేను వదిలేశారు. అప్పుడే పీఓకేను స్వాధీనం చేసుకుని ఉంటే అక్కడ ఉన్న టెర్రరిస్టు క్యాంపులపైన దాడి చేసే అవకాశం ఉండేది కాదు. అలాగే మన్మోహన్ హయాంలో టెర్రరిస్టులు వచ్చారు, మన వాళ్లను చంపేసి తిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం మన బలగాల చేతులు కట్టేసింది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను నాశనం చేయమని ముందుగానే వారికి చెప్పింది. దీనివల్లనే మనం ఎయిర్ క్రాఫ్ట్లను నష్టపోవలసి వచ్చిందని రాహుల్ వ్యాఖ్యానిస్తే, జవహర్లాల్ నెహ్రూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలా 3 తరాలుగా కాంగ్రెస్ చైనా పైన ప్రేమను కురిపిస్తోందని అమిత్ షా ఎదురుదాడి చేశారు. ప్రధాని మోదీ హయాంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం భారత్ ఇంకా ప్రయత్నిస్తోంది. చైనా ఇప్పటికే అందులో ఉంది. జవహర్లాల్ నెహ్రూ ఇందుకు కారకుడు. అలాగే డోక్లాలో మన సైనికులు చైనాతో తలపడుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా అంబాసిడర్లతో సమావేశంలో పాల్గొన్నారు అని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్ లో కాల్పుల విరమణ ప్రకటన ప్రధాని నుంచి గాని, రక్షణ మంత్రి నుంచి గాని కాకుండా వాషింగ్టన్ నుంచి రావడం ఏంటని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పహల్గాం ఉగ్రదాడుల అనంతరం బీహార్ పర్యటనకు వెళ్లకుండా ప్రధాని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమై పరిస్థితిని వివరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడులు సంభవించి 100 రోజులైనా అందుకు బాధ్యులైన 5గురు తీవ్రవాదులను పట్టుకోలేకపోయారని లోక్సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్లు తమ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. ఈ పోరాటంలో ఓటమిని అంగీకరించి పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని